మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మొదటిగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి కుప్పం నియోజకవర్గంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి విజయానికి 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించడానికి కృషి చేస్తున్నాం, ఏ విధంగా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం అనే అంశాలు తెలియజేయడానికి, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు గ్రామాల్లో ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారనే అంశం, అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా పెన్షన్స్ పంపిణీ చేసే విషయం మీద వీటన్నిటి మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని అది డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే కానీ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కింద సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా బూత్ ఇన్ఛార్జెస్ దానికి సంబంధించిన సమావేశాలు కానీ, బూత్ పరిధిలో ముగ్గురు ఉమ్మడిగా ఎలా పనిచేయాలనే అంశాలు కానీ, చంద్రబాబు ఏం అభివృద్ధి చేయలేదంటాడు, భారత్ ఇంకా తమ్ముడు భరత్ రోజు చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారు, నేను వచ్చి 5 సంవత్సరాలు విపరీతంగా ఇక్కడ మొత్తం ప్యాలెస్లు కట్టేశాను, పెద్ద పెద్దవి కట్టేశాను, అవి కట్టేశానని చెప్తా ఉన్నారు. 35 సంవత్సరాలుగా ఆయన చేసిన అభివృద్ధిలోనే ఈరోజు నువ్వు ఉన్నావు. మీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ప్రెస్ మీట్లో చెప్పి మాకు విసుకొస్తుంది స్వామి, రండి నేను చెప్తున్నా, కారులో వెళ్దాం, నా కారులో రమ్మన్నా రండి, లేకపోతే మీ కారులో రమ్మన్నా నేను వస్తా, మళ్ళీ కూడా సవాల్ విసురుతా ఉన్నా, రండి వెళ్దాం, శిలాఫలకాలు లెక్క పెడదాం, ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటి, మీరు చేసిన అభివృద్ధి ఏంటి అనేది తెలిసిపోద్ది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.